మీషో శారీతో మదర్కి అండ్ డాటర్కి డ్రెస్ స్టిచ్ చేసి ఇవ్వమని నాకు కస్టమర్ వచ్చారండి. శారీ వచ్చేసి మీషోలో బుక్ చేశారంట. చాలా బాగుంది క్లాత్. నెక్స్ట్ దానికోసం నేను సాటిన్ క్లాత్ అనేది లైనింగ్ లాగా తీసుకున్నానండి. సాటిన్ క్లాత్ వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. శారీ వచ్చేసి మొత్తం 6 మీటర్స్ ఉంది. 6 మీటర్స్లో నేను 4 మీటర్స్ మదర్కి, 2 మీటర్స్ డాటర్స్కి వాడుతున్నానండి. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ డాటర్కి, 3 మీటర్స్ మదర్కి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలా నెట్లా ఉన్న శారీస్కి సాటిన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. లైనింగ్ తీసుకుంటే ఎక్కువ లుక్ అనేది ఉండదండి. సాటిన్ క్లాత్ తీసుకున్నప్పుడు మనకు డ్రెస్ అనేది చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. ఇలా నేను మదర్కి డాటర్కి వేరు చేసుకున్న తర్వాత పాపకు వచ్చేసి నేను 1 మీటర్ మాత్రమే తీసుకున్నాను. 1 మీటర్లో మనకు ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పుతోటి 4 ఇంచుల 4 మడతల మీద మనము మడత అనేది వేసుకోవాలి. మనకు క్లాత్ ఎక్కడి వరకు అడ్జస్ట్ అవుతుందో చూసుకొని పాప బాడీ వెడల్పు ఎంత ఉందనేది చెక్ చేసుకొని మనము ఒక్కసారి క్లాత్ అనేది మడత వేసుకోవాలండి. నాకు ఎక్కువ అవుతుంది, నేను అందుకని కొంచెం తక్కువ చేసుకొని నేను క్లాత్ మడత వేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు నాకు కరెక్ట్ సరిపోయిందండి. వెడల్పు వచ్చేసి ఇలా ఎక్కడ ముడత లేకుండా నీట్గా సెట్ చేసుకొని మనము క్లాత్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సెట్ చేసుకొని మనం మడత వేసుకోవాలి. ఇప్పుడు నేను 2.5 ఇయర్స్ బేబీకి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. 2.5 ఇయర్ బేబీకి నేను 10 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి. నెక్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు మీ పాప కూడా ఇలా ఇది ఏజ్ అయితే కరెక్ట్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద ఏజ్ అనుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు నెక్ షోల్డర్ దగ్గర పెంచుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర పెంచుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. అందులో మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అనేది డిజైన్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ నుంచి 1 ఇంచెస్ తీసుకొని రౌండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నడుము సైజ్ వచ్చేసి 7.5 అండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని మనం ఖర్చుకి ఎంత అయితే వదిలి పెట్టుకున్నామో అక్కడి వరకు మనం మార్క్ అనేది చేసుకోవాలి. పైనుంచి వెళ్ళి కింద నుంచి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్చులో తోటి వదిలిపెట్టుకున్న కాడి నుంచి వెళ్ళి మనకు ఈ మధ్య వరకు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని 4 ఇంచెస్ హైట్ తోటి మనము టక్స్ అనేది వేసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఆ 1/2 ఇంచు ఉండేలాగా పెట్టుకొని టక్స్ అనేది 4 వైపులో కూడా మనం వేసుకోవాలండి. అంటే ఫ్రంట్ పార్ట్కు 2 సైడ్ల, బ్యాక్ పార్ట్కు 2 సైడ్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి 1/2 ఇంచు వరకు మనము క్రాస్గా అనేది మార్క్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. నేను నెక్ వచ్చేసి ఇప్పుడు కట్ చేయడం లేదండి, ఎందుకంటే నేను నెక్ డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. మీరు మీ ఇష్టం. రౌండ్ నెక్ పెట్టుకుంటాను అనుకుంటే ఇప్పుడే స్టిచ్ చేసుకోండి. నేను ఏదైనా డిజైన్ పెడదామనేసి నేను ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడు ఆ టక్స్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనము 4 టక్స్లు సేమ్ వచ్చేలాగా మనకు మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మిగిలిన లైనింగ్ పార్ట్ మొత్తాన్ని 4 మడతల్లాగా వేసుకొని నేను సాటిన్ క్లాత్ అనేది నేను అంబ్రెల్లా టైప్లో కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఏ డిజైన్ పెట్టాలనుకుంటున్నానో దాంతో కట్ చేస్తాను. లోపలికి కాబట్టి నేను అంబ్రెల్లా కట్ చేస్తున్నాను. ఆ కార్నర్కి వచ్చేసి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని 1 ఇంచ్ తక్కువ ఉండేలాగా మార్క్ చేసుకొని దాన్ని రౌండ్గా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత అయితే హైట్ కావాలో అంత హైట్ వరకు మనం అనేది సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. నేనైతే 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మీరు కూడా 15 ఇంచెస్కి అక్కడి నుంచి కార్నర్ నుంచి ఎక్కడి వరకు అయితే 15 ఇంచెస్ ఉంటుందో అక్కడి వరకు మార్క్ చేసుకోండి. ఇలా మొత్తం 15 ఇంచెస్కి రౌండ్గా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి. మధ్యలో చివరికి నాకు క్లాత్ అనేది సరిపోవడం లేదు, దానికి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన దిక్కు క్లాత్ ఉంది కదా, దాన్ని అక్కడ పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే తట్టుకుందో అక్కడ వరకు మనం క్లాత్ అనేది
అతుకులు వేసుకుంటే మనకు నీట్గా సెట్ అవుతుంది. ఎంతైతే క్లాత్ తక్కువ పడ్డదో అంత మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది వేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా పెట్టుకొని మనం సేమ్ రౌండ్ షేప్లో కట్ చేసుకొని మిగతాదంతా మనము ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలండి. చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చిందో పాపకు. లోపలికి వచ్చేసి నేను ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కట్ చేశాను. మెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇలా ఫ్రిల్స్ వేసి స్టిచ్చింగ్ చేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటుందని, పార్టీ వేర్ లుక్ ఉంటుందని నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం అండి. మీకు అంబ్రెల్లా లాగా కావాలనుకుంటే సేమ్ ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ ఎలా అవుతుందో అలా పెట్టుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను సారీ వచ్చేసి ఎంత వచ్చిందో కొలుసుకుంటున్నానండి. సారీ నాకు 6 మీటర్స్ వచ్చింది. అందులో నుంచి పాప కోసం 2 మీటర్స్ తీసుకుంటున్నాను. 2 మీటర్స్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే 1 ఇయర్ బేబీకి అయితే 1 మీటర్ కూడా సరిపోతుంది. కానీ 2 ఇయర్స్ బేబీ ప్లస్ ఫ్రిల్స్ తోటి పెడుతున్నాం కాబట్టి 2 మీటర్స్ ఉంటేనే క్లాత్ మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకని నేను 2 మీటర్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా, మీకు కటింగ్ వీడియో అర్థం కాకపోయినా నన్ను కామెంట్లో అడగండి. ఖచ్చితంగా నేను మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు సేమ్ క్లాత్ని 4 మడతల్లాగా వేసుకుంటున్నాను. వేసుకొని మనము ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి. దాన్ని సేమ్ ఇలా మనకి ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సాటిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని పైన పెట్టుకొని సేమ్ అలాగే మనం కటింగ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వస్తాయండి. 4 మడతల మీద ఉంది కాబట్టి చూడండి ఒక్కసారి. ఇలా 4 మడతల మీద ఉంది కాబట్టి మనకు ఇందులోనే 2 వచ్చేసాయి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. అంతే అంటే ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ కట్ చేస్తానండి. ఇప్పుడు నెక్ కట్ చేయడం లేదు. తర్వాత మిగిలిన క్లాత్ మొత్తము ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా క్లాత్ మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకొని సేమ్ దీన్ని కూడా మనము 4 మడతల్లాగా వేసుకోవాలి. నాకు పాప ఫ్రాక్ హైట్ వచ్చేసి మొత్తం 28 ఇంచెస్ ఉందండి. 28 ఇంచెస్కి నేను 1 ఇంచెస్ పైన స్టిచ్చింగ్ చేయడం కోసం 1 ఇంచెస్ కింద ఫ్రిల్స్ దగ్గర స్టిచ్చింగ్ చేయడం కోసం 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. పైన బాడీ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, 28 ఇంచెస్లో 10 ఇంచెస్ మైనస్ చేస్తే 18 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కానీ 18 ఇంచెస్కి పైన స్టిచ్చింగ్ చేయడం కోసము 1 ఇంచు, కింద స్టిచ్చింగ్ చేయడం కోసము 1/2 ఇంచు, ఫ్రిల్స్ దగ్గర స్టిచ్చింగ్ చేయడం కోసం 1/2 ఇంచు కాబట్టి నేను మొత్తం 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 20 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. మీరు మీ పాప హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకొని సేమ్ అలాగే మార్క్ చేసుకోండి. నేనైతే 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. బాటమ్ వచ్చేసి 20, బాడీ పార్ట్ వచ్చేసి 10, మొత్తం 30 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇందులో 3 ఇంచెస్ అనేది మనకు స్టిచ్చింగ్లోకి క్లాత్ వెళ్ళిపోతుంది. అలా మీరు మీ పాప హైట్ని బట్టి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ 20 ఇంచెస్లో 13 ఇంచెస్కి నేను పైన బాడీకి ఫ్రిల్స్ పెట్టడం కోసం తీసుకుంటున్నాను. కింద ఇంకో లేయర్ కోసము నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. డబల్ లేయర్ ఫ్రాక్ అండి ఇది. డబల్ లేయర్ ఫ్రాక్ కోసం కిందికి వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన బాడీ పార్ట్కి వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ ఎక్కువ రావడం కోసము నేను 2 తీసుకున్నానండి. 7 ఇంచెస్ తోటి
ఇలా రెండు సార్లు తీసుకున్నాను. మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అక్కడ పెట్టుకొని మనకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎక్కడైతే తక్కువ అవుతుందో క్లాత్ అక్కడ జాయింట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు అక్కడ మిగిలిన దగ్గర మనము క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడమే.